For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ అసలు హోమియోపతి అంటే ఏంటి సార్? అసలు ప్రజల్లో హోమియోపతి మీద అవగాహన ఎప్పుడు వచ్చింది సార్? హోమియోపతి అంటే బేసిక్గా అదొక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏంటంటే దాన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఏ ఏజ్ గ్రూప్, పిల్లలు పుట్టక ముందు నుంచి, కన్సెప్షన్కి ముందు నుంచి, కన్సెప్షన్ కోసం వాడచ్చు. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు పిల్లలకి ఏం ప్రాబ్లం రాకుండా, తల్లికి ప్రాబ్లం రాకుండా, ఫాదర్ ప్రాబ్లం రాకుండా వాడచ్చు. అదేవిధంగా పిల్లలు పుట్టే టైంలో డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, బిడ్డ అడ్డం తిరిగిందంటారు, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం కాంప్లికేషన్స్ వచ్చినా దానికి కూడా హోమియోపతి వాడచ్చు. పుట్టిన వెంటనే మదర్ ప్రాబ్లమ్స్కి, పిల్లల ప్రాబ్లమ్స్కి వాడచ్చు. పిల్లలు పెరిగేటప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి వాడచ్చు. అంటే పిల్లలు మెచ్యూర్ అయ్యేటప్పుడు, సెక్షువల్గా మెచ్యూర్ అయ్యేటప్పుడు దానికి హోమియోపతి వాడచ్చు. పెద్దవాళ్ళు అయిన తర్వాత హోమియోపతి వాడచ్చు. ముసలి వాళ్ళు అయిన తర్వాత హోమియోపతి వాడచ్చు. అన్ని ఏజ్ గ్రూప్లో హోమియోపతి వాడచ్చు. అందుకు దాన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. అదేవిధంగా రెండు జెండర్స్, ఆడవాళ్ళు వాడచ్చు, మగవాళ్ళు వాడచ్చు. సో ఇట్స్ ఎ కంప్లీట్ సిస్టమ్ అన్నమాట. అంతేకాకుండా అక్యూట్ కేసెస్ అంటాం. అక్యూట్ కేసెస్ అంటే హార్ట్ అటాక్, అక్యూట్ డిసీజ్, అదేవిధంగా మలేరియా, డెంగీ, ఇవన్నీ అక్యూట్ డిసీజెస్ అనమాట. ప్రతి ఒక్క అక్యూట్ డిసీజెస్కి హోమియోపతి వాడచ్చు. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు, చాలా రోజులు ఉండేవి. డయాబెటీస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ అన్నా దానికి కూడా హోమియోపతి వాడచ్చు. అక్యూట్లో, క్రానిక్లో. అంతేకాకుండా హోమియోపతిలో కామన్ డిసీజ్ అంటే కోల్డ్, హెడేక్, ఇటువంటివే కాకుండా చాలా రేర్ డిసీజెస్ ఏముంటాయి? 1 మిలియన్లో ఒకరికి వచ్చాయి, 2 మిలియన్స్లో ఒకరికి వచ్చాయి. క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటాము, బైలరీ అట్రేషియా అంటాము, ఎస్ఎస్పి, సబ్ అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అంటాము. అలా వందల డిసీజెస్కి, కామన్ డిసీజెస్కి, రేర్ డిసీజెస్కి కూడా పనిచేస్తుంది. అదేవిధంగా హోమియోపతి అనేది సింపుల్ డిసీజ్. హెడేక్ అనేది సింపుల్ డిసీజ్, బ్రెయిన్ ట్యూమర్ అనేది కాంప్లెక్స్ డిసీజ్. సో సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా హోమియోపతి మెడికల్ డిసీజెస్ నుంచి సర్జికల్ డిసీజెస్. సో మెడికల్ డిసీజెస్ ఏంటి? సో మెడిసిన్స్ ఇస్తే తగ్గే డిసీజెస్. ఫీవర్ మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది. కానీ చాలామంది అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారు? కిడ్నీ స్టోన్ వచ్చింది, సర్జరీ అంటారు. అటువంటి దాన్ని కూడా హోమియోపతి యూజ్ చేస్తారు. ప్రోస్టేట్, వాళ్ళు కంపల్సరీ సర్జరీ అంటారు. అటువంటి సర్జికల్ కేసెస్ కూడా హోమియోపతిలో తగ్గించచ్చు. ఫైబ్రాయిడ్స్ అంటారు. ఫైబ్రాయిడ్స్ అనేది వాళ్ళ దృష్టిలో ఏంటి? సర్జికల్ డిసీజ్. హోమియోపతిలో దాన్ని క్యూర్ చేయొచ్చు. సో హోమియోపతిలో సర్జికల్ డిసీజెస్ హ్యాండిల్ చేయొచ్చు, మెడికల్ డిసీజెస్ హ్యాండిల్ చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, అదేవిధంగా అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, సింపుల్ డిసీజెస్, కాంప్లెక్స్ డిసీజెస్, అదేవిధంగా కామన్ డిసీజెస్, రేర్ డిసీజెస్, అన్ని ఏ డిసీజ్ అన్నా మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి హోమియోపతిని ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. హోమియోపతికి, అలోపతికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే హోమియోపతి వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్. హార్మిసిస్ అంటే ఏంటంటే మీకు బయట నుంచి రాదు, మీ బాడీనే ఇమ్యూనిటీని పెంచి మీ బాడీనే డిసీజ్ అగెన్స్ట్గా రియాక్ట్ చేసేటట్లు చేసి మీ బాడీనే మీ డిసీజ్ని తగ్గించుకునే కెపాసిటీని పెంచడం హోమియోపతి అనమాట. సో హోమియోపతిలో నానో పార్టికల్స్ ఉంటాయి. సో నానో పార్టికల్స్ అంటే మనకు కంటికి కనిపించని చాలా చిన్న మెడిసిన్ ఉంటుంది. అలోపతిలో ఏం చేస్తాము? మనం ఫ్యూ మిల్లీగ్రామ్స్ నుంచి గ్రామ్స్ నుంచి మిల్లీగ్రామ్స్ అంటాం. హోమియోపతిలో ఏం చేస్తామంటే మెడిసిన్ కాన్సన్ట్రేషను ఫ్యూ పైకోగ్రామ్స్లో ఉంటుంది. 100 to 1000 ఫ్యూ 1000 పైకోగ్రామ్స్లో ఉంటుంది. అంత తక్కువ క్వాంటిటీలో ఇస్తాం కాబట్టి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చినా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా పనిచేస్తుంది అనమాట. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.